మేడం నమస్తే. నమస్తే. మేడం రీసెంట్‌గా మీరు చూసే ఉంటారు. ఎయిర్‌పోర్ట్‌లో నాగార్జున గారిని ఒక అభిమాని కలవటానికొస్తే తోసేయటం. అవి అసలు నిమిషాల్లో కొన్ని గంటల వ్యవధిలోనే వైరల్ అయిపోయింది ఆ వీడియో. నెటిజన్స్ నుంచి విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. వెంటనే మనకి మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ అయింది. నాగార్జున గారే స్వయంగా మళ్ళీ అతన్ని కలవటం, మాట్లాడటం జరిగింది. ఎలా తీసుకోవచ్చంటారు ఈ మొత్తాన్ని? ఈ మొత్తం వ్యవహారాన్ని? సోషల్ మీడియా ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ ఎలా ఉందో చూడండి. హ్మ్. పరిగెట్టిస్తుంది మనుషుల్ని. అంటే సోషల్ మీడియా మంచికి పనిచేస్తుంది, చెడుకి పనిచేస్తుంది. జాగ్రత్త పడాలనుకున్న వాళ్ళు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనుకునే వాళ్ళు పెట్టుకుంటున్నారు. పెట్టుకోకపోతే అది వేరే విషయం అనుకోండి. కానీ సినిమా యాక్టర్ల మట్టుకు అభిమానుల పట్ల ఒకంత జాగ్రత్తగానే ఉంటారు. అభిమానులతో పెట్టుకున్న ఏ హీరో గనక కూడా ఇంతవరకు బతికి బట్టగట్ల. అందుకని ఏంటంటే సినిమా వాళ్ళకి తెలుసు హీరోలకి. మనం ఎక్కడ తగ్గాలి, ఎక్కడ తగ్గాలి, నెగ్గాలి అనే విషయం బాగా ఆళ్ళకి ఐడియా ఉంటది. ఇప్పుడు కాకపోతే ఈ మధ్య కాలంలో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ఇదివరకు అసలు సోషల్ మీడియా లేదు. అసలు ఇలాంటి ఘటన జరిగితే గనక అసలు ప్రపంచానికి తెలియని పరిస్థితి ఉండేది ఒకప్పుడైతే. ఆ టైంలో ఎవరైనా ఒక సినిమా పత్రికల విలేకరో, మామూలు పత్రికల విలేకరో అదే టైంకి ఎయిర్‌పోర్ట్‌లో ఉండుంటే, చూసుంటే అది పేపర్‌లో వస్తే ఒక వార్త అయ్యుండేది. ఇప్పుడులాగా కాదు కదా. ఇప్పుడు క్షణాల్లో వెళ్ళిపోయింది చూసారు కదా. కార్చిచ్చులాగా వ్యాపించింది కదా. అప్పట్లో ఇలా ఉండేది కాదు. అప్పుడు కూడా అభిమానుల పట్ల సినిమా యాక్టర్లు చాలా ఇష్టంగా, చాలా అభిమానంగా ఉండేవాళ్ళు. అసలు ప్రేక్షక దేవుళ్ళు అనే మాటని దిగేవాళ్ళు కాదు వాళ్ళు. ఇప్పుడు ఎన్టీఆర్ కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, ఎస్విఆర్ కావచ్చు, ఆఖరికి అల్లురామలింగయ్య గారు కూడా. వీళ్ళు మెడ్రాసు, తిరుపతి వెళ్ళి అభిమానులంతా బస్సుల్లో ఆ రోజుల్లో తిరుపతి వెళ్ళి, తిరుపతి నుంచి ఆ దేవుడు అయిపోయాక ఈ దేవుళ్ళని చూడాలన్నంత ఇష్టంగా పొద్దున్నే ఎన్టీఆర్ ఇంటి ముందు ఉంటే, ఎన్టీఆర్ అంటే ఆయన కొంచెం పెందలాళ్ళు వేస్తారు కాబట్టి ఫస్ట్ ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళంట. వెళ్ళి ఆయన బయటకు వచ్చి ఆయన కనిపించి వెళ్తే కానీ వాళ్ళు ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఓకే. అలాగే ఆ తర్వాత స్టూడియోస్కి వెళ్ళేవాళ్ళు. వీళ్ళంతా స్టూడియోల్లో చూసేవాళ్ళు. కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా రెస్పెక్ట్గా వాళ్ళని దగ్గరకు తీసుకునేవాళ్ళు. అంటే అంత దూరం నుంచి నా అభిమానులు వచ్చారు అంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసు దాకా వచ్చారు అని అంటే, ఇంకా వాళ్ళు మమ్మల్ని చూడడానికి ఇంతలా వచ్చారు అంటే ఆ క్రేజ్ అట్లా ఉండేది. జనాల్లోనూ అలా ఉండేది. వాళ్ళు కూడా అది చూపించేవాళ్ళు. ఒకసారి మొన్న ఎవరో ఒక ఆయన ఏదో మాటల మధ్యలో చెప్తున్నారు, చిరంజీవి గారిని చూడాలని చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారంట. వెళితే చిరంజీవి గారు ఏదో షూటింగ్లో ఉన్నారు. అయితే ఈ సంగతి అల్లురామలింగయ్య గారికి తెలిసి ఆయన ఎక్కడో వేరే చోట ఎక్కడో ఉన్నాయని కూడా కనీసం ఆయన్ని చూడడానికి వచ్చారు, నేనన్నా కనిపిస్తే బాగుంటుంది, పాపం స్కూల్ పిల్లలు వచ్చారంట అని చెప్పి ఆయన వస్తున్నారు, ఇంక ఉండండి కనీసం ఆయనైనా కనిపిస్తారంట అంటే, సరే ఎవరో ఒక సినిమా యాక్టర్ కదా అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారంట. ఈలోపు సైకిల్ దొక్కుంటూ వచ్చారంట అల్లురామలింగయ్య గారు. వీళ్ళు అనుకున్నారంటే పెద్ద కారులో వస్తారు అల్లురామలింగయ్య గారు అని చూస్తే చిన్న కారులో సింపుల్గా, ఆయన చాలా సింపుల్గా ఉండేవాళ్ళు అల్లురామలింగయ్య గారు. అట్లా ఉండేది. అప్పుడు చాలా అభిమానంగా ఉండేవాళ్ళు. తర్వాత ఏమైపోయింది అంటే, ఈ సినిమా యాక్టర్లు ఇప్పుడు సెకండ్ జనరేషన్ వచ్చేసరికి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేషు వీళ్ళందరూ వచ్చేసరికి వీళ్ళు అంత యాక్సెసిబుల్గా అయితే లేరు. ఏ మాటకా మాట. ఇంకొకళ్ళు ఎవరు, మహేష్ బాబు కావచ్చు, వీళ్ళంతా అంత యాక్సెసిబుల్గా లేరు. వీళ్ళు కూడా వెళ్ళడం తక్కువ అక్కడికి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం తక్కువ. బోలెడు సెక్యూరిటీలు ఉంటాయి. అందుకే ఈ మధ్య ఆ సరదా తీర్చడానికి ఏం చేస్తున్నారంటే, ఈ క్యాసెట్ రిలీజ్ అని, సాంగ్స్ రిలీజ్ ఫంక్షన్స్ అని, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అని ఇవన్నీ పెడుతున్నారు. అక్కడికి వచ్చి చూసుకుంటున్నారు అభిమానులు వచ్చేసి వాళ్ళ హీరోలను చూసుకుంటున్నారు అనమాట. ఏది ఏమైనా ఒకటైతే అభిమానులు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇంకోటి జరుగుతుంది. అప్పట్లో అవుట్డోర్ షూటింగ్లు ఎక్కువ ఉండేవి కాదు, ఎక్కువ స్టూడియోల్లో జరిగాయి షూటింగ్లు. దాంతో మనకి సినిమా యాక్టర్లు బయట కనిపించేవాళ్ళు కాదు.
ఇప్పుడు ఏమైపోయింది, ఎక్కువ అవుట్డోర్ షూటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత అవుట్డోర్ షూటింగ్స్ వచ్చాయి. ఎవరన్నా చూడాలి పలానా చోట షూటింగ్ జరుగుతుంది అంటే వాళ్ళు కనిపించినా కనిపించకపోయినా దూరం నుంచైనా మేము షూటింగ్కి వెళ్ళాము అనే ఒక సంతోషం అయితే ఉండేది. ఇంకా ఆ తర్వాత ఇందాక మనం అనుకున్నట్లు హీరోలు కనిపించడం తక్కువ, హీరోలు ఇళ్ళకెళ్ళడం అంత ఈజీగా కూడా లేదు. అసలు ఇప్పుడైతే క్యారవాన్లు వచ్చేసినాయి. ఉంటే స్పాట్లో ఉంటారు, స్పాట్లోకి వెళ్ళని రానివ్వరు, లేదు అనుకుంటే క్యారవాన్లో ఉంటారు. ఒక డిస్టెన్స్ అయితే వచ్చింది. ఇంకా అభిమానం అనేది ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వార్, ఈ హీరో అభిమానులు ఆ హీరోని తిట్టడం, ఆ హీరో అభిమానులు ఈ హీరోని తిట్టడం, ఇట్లాంటివి ఏవో జరుగుతూ ఉన్నాయి చిన్న చితక. కానీ ఈ మధ్య కాలంలో ఈ నాగార్జున విషయం గనక తీసుకుంటే గనక చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. ఇది వైరల్ అయింది. వైరల్ అయిన దాన్ని ఆయన కూడా కరెక్ట్గా తీసుకొని అవును నాకు తెలిస్తే అలా జరిగి ఉండేది కాదు, దిద్దుబాటు చర్యలు అంటారు వీటిని, వెంటనే క్షమించమని పెట్టారు. ఆ మాత్రం రెస్పాన్స్ అవసరం. అలాంటి రెస్పాన్స్ లేదనుకోండి ఇంకా మనకి ఇంకొకరికి తేడా ఏముంది. అందుకని చాలా మంచి పని చేశాడు. ఇంకొకళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు అయితే గనక, అంటే నాగార్జున కంటే చిన్నవాళ్ళు అయ్యి ఉంటే గనక ఈ మాత్రం రెస్పాన్స్ అయితే మనం ఊహించలేము. ఒక హంబుల్నెస్ అయితే ఉంది. ఇప్పటికి 2 జనరేషన్స్ గడిచినాయి, ఇప్పుడు 3వ జనరేషన్ కూడా వచ్చేసింది కదా. ఈ 3వ జనరేషన్ వాళ్ళకి అంత హంబుల్నెస్ ఉందని కానీ, అంత అసలు సమాజం పట్ల అవగాహన కానీ ఇష్టం కానీ ఉన్నాయా అని అంటే ఆలోచించాల్సిందే. అప్పట్లో ఎన్టీఆర్ పెద్ద తుఫాను వచ్చినప్పుడు జోలి బట్టి మొత్తం రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళందరికీ డబ్బులు వసూలు చేసి, అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చారు అంటే ఇవ్వంది ఎవరు, ఇచ్చి చేయటం చూసాం మనం. అంటే ఒక రకంగా సమాజంలో మనం ప్రేక్షకుల నుంచే కదా మనం ఇంత హీరోలు అయ్యాము, వాళ్ళు చూస్తేనే కదా మనకు డబ్బులు వస్తున్నాయి, మన స్టార్డమ్ నిలబడుతుంది వాళ్ళు చూస్తేనే కదా, లేకపోతే ఏముంది అనే ఒక ఫీలింగ్ వాళ్ళకు ఉండేది. అంటే ఎట్లా కొట్లా మళ్ళీ సొసైటీకి ఏదైనా చెయ్యాలి అనే ఫీలింగ్లో ఉండేది. ఇప్పుడు ఒక రకంగా ఈ సోషల్ మీడియా వల్ల ఏమో చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ చాలా దూరంగా ఉంటున్నారు. ఓకే, ఇది ఇప్పుడున్న మార్పు అనమాట. ఈ మార్పులో ఇలా జరుగుతున్న సందర్భంలో ఈ ఘటన జరగటము, అతని దృష్టికి వెళ్ళడము, నాగార్జున దృష్టికి, నాగార్జున ఈ విధంగా రియాక్ట్ అవటం చాలా బాగుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.